అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిందూ సైన్యం ఛానల్. శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామాలలో 107వ నామం జపించుట వలన కలుగు ప్రయోజనాలు, అలానే ఆ నామాన్ని ఏ విధంగా ఎన్ని రోజులు ధ్యానించాలో తెలుసుకుందాం. ఆ నామమే ఓం తటిల్లతా సమరుచ్యై నమః. అమ్మవారు సహస్రార కమలంలో ఎలా ఉంటుందో ఈ మంత్రంలో వివరించారు. తటిల్లత అనగా మెరుపు తీగ. అమ్మ మెరుపు తీగతో సమానమైన కాంతితో ప్రకాశిస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన వారికి కూడా అమ్మవారి దర్శనం అంత తేలిగ్గా లభించదు. కానీ తనను భక్తితో కొలిచే వారికి మాత్రం అమ్మ దర్శనం ఇస్తూనే ఉంటుంది. మెరుపు ఒక్క క్షణంలో మాయమవుతుంది. ఆ మాత్రానికే కళ్ళు మిరమిట్లు గొలుపుతాయి. ప్రారంభావస్థలో ఉన్న సాధకుడు మొదట ఈ మెరుపు కాంతిని చూస్తారు. ఆ అనుభూతితో ఇంకా ఇంకా సాధన చేయగా శాశ్వతంగా అమ్మ సన్నిధికి చేరతారు. అనగా మొదటిది క్షణికమైన ఆనందం, అది అజ్ఞాన స్థితి. రెండవది శాశ్వతానందం, ఇదే జ్ఞానస్థితి. అమ్మవారు అజ్ఞానం నుండి జీవిని జ్ఞానానికి తీసుకుని వెళ్ళే పరమ సాధనం అని ఈ మంత్ర నిగూఢార్థం. ఇక వేద ప్రస్థితమైన మంత్రపుష్పంలో విద్యుల్లేకేవ భాస్వర అని, నీలమేఘం మధ్యలో మెరుపు తీగలా ఉన్నది అని దీని అర్థం. పరమాత్మ అనగా శ్రీమాత నీవారధాన్యం కొసలాగా మెరుస్తున్న పసుపచ్చని జ్యోతి మధ్యలో వ్యవస్థితయై ఉంది. అనగా ఎంతటి సూక్ష్మ స్వరూపినియో అర్థం చేసుకోవచ్చు. అణువు కంటే అణువు, మహత్తు కంటే మహత్తు. ఇంత సూక్ష్మ స్వరూపిణి కోటి సూర్యుల కాంతులతో వెలగిపోతుంది. అందులోనూ మెరుపు తీగ కాంతి ఉంది. వెరసి సర్వశక్తి స్వరూపిణి, అమృతాన్ని వర్షించే మేఘం. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ అఖండ శక్తికి అంతులేదు. అందుకే ఈ మంత్రజపం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జ్ఞాపక శక్తి లేనివారు ఈ మంత్రాన్ని జపిస్తూ 1 సంవత్సరం పాటు ఆవు పాలు అమ్మవారికి నివేదిస్తూ ఆ ఆవు పాలు ప్రసాదంగా తాగితే అద్భుత జ్ఞానశక్తి లభిస్తుంది. అవసరాన్ని బట్టి జప సంఖ్యను 27, 54 లేక 108గా నిర్దేశించుకోవచ్చు. సాటి మనుష్యులను అర్థం చేసుకోలేక అందరితో యుద్ధం చేసేవారు ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం 108 సార్లు జపిస్తే వారితో స్నేహం కుదిరి వారి వల్ల అనేక రకాలుగా సహాయాలు పొందగలుగుతారు. ఈ మంత్రజపం రాత్రిపూట వీలున్నంత చేస్తే భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. పక్క ఇళ్ళ వారి వల్ల బాధలు పడేవారు ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపిస్తే 41 రోజుల్లో వారితో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి అన్ని పనులు అవుతాయి. అలాంటి దివ్యనామంతో ఆ లలితామాతను ధ్యానించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన హిందూ సైన్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.